హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్. జనరల్ నాలెడ్జ్లో 60 డేస్లో 20/20 కొట్టాలంటే ఈ ప్లాన్ ఒకటి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు సెలక్షన్ గ్యారంటీ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మన ప్లాన్లోకి వెళ్ళిపోదాము. నాది ఒకే ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. జీకేకి అట్లీస్ట్ మనము 2 hours అనేది స్పెండ్ చేయాల్సిండేది కన్ఫామ్గా. మనం 30 minutes అనేది స్టాటిక్ జీకేకి, 30 minutes అనేది కరెంట్ అఫైర్స్కి, 30 minutes అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి, 30 minutes అనేది క్విక్ రివిజన్ చేయాలి. ఇలా మనం డివైడ్ చేసుకొని చదవాలి. ఇప్పుడు మనం 60 days ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం 3 phases డివైడ్ చేసుకోవాలి. phase 1లో వచ్చేసరికి 1 to 20 days బేసిక్స్ ప్లస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. phase 2లో 21 నుంచి 40 డేస్లో ప్రీవియస్ ఇయర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. స్పీడ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. phase 3 వచ్చేసరికి 41 నుంచి 60 days వరకు మాక్ టెస్ట్లు అనేది ఎక్కువ ఇవ్వాలి. మ్యారథాన్స్ అనేటివి ఎక్కువ వినాలి, చేయాలి. రివిజన్ అనేది మాత్రం కన్ఫామ్గా ఎవ్రీడే జరగాల్సిండేది. లాస్ట్లో కొన్ని టిప్స్ ఇస్తాను, అవి మాత్రం ఫాలో అయినారంటే 20/20 ఈజీగా కొడతారు. ఇప్పుడు మనం డే ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేను డే ఇచ్చినాను, టాపిక్ ఇచ్చినాను, ఫోకస్ ఏరియా ఇచ్చేసిన. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి ఫాలో అయిపోయినారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్. ఫస్ట్ 1 to 2 daysలో ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చదువుతారు. ఎక్కువ ఫోకస్ అనేది రివోల్ట్ ఆఫ్ 1857, గాంధీ ఎరా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేస్తారనమాట. దాని మీద సింపుల్. ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ మీకు హై వెయిటేజే అనమాట. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, అలానే ఎన్టీపీసీ రీసెంట్గా జరిగినాయి కదా, ఆ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది కన్ఫామ్గా కరెక్టే, కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అయిపోండి. 3rd, 4th ఇండియన్ పాలిటీ మీద, కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంట్లో ప్రిమియబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 5th రోజు వచ్చేసరికి మనకి జాగ్రఫీ, ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రివర్స్, స్టేట్స్, క్యాపిటల్స్, ఫిజికల్ డివిజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 6th వచ్చేసరికి ఎకనామిక్ బేసిక్స్ మీద చూసుకోండి. ఆర్బీఐ, బ్యాంకింగ్ టర్మ్స్, బడ్జెట్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 7th రోజు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, జూలై 2025 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా అడుగుతారు. కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి. ఎక్కువ 2025 కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగినాడు మనకి. 8th, 9th వచ్చేసరికి హిస్టరీ, మిడివల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఢిల్లీ సుల్తానేట్, ముగల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దీంట్లో. 11th వచ్చేసరికి జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కాంటినెంట్స్, ఓషియన్స్, ఇంపార్టెంట్ క్యాపిటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 12th వచ్చేసరికి ఎకనామీ స్కీమ్స్ మీద చూడండి. ఫోకస్ చేయాల్సిండేది గవర్నమెంట్ యోజనాస్ మీద, పావర్టీ మీద, అలివియేషన్ స్కీమ్స్ మీద. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి జూన్ 2025 మీద ఎక్కువ చూసుకోండి. 14th రోజు రివిజన్ చేసి ఇప్పుడు దాకా చదివినటువంటి మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి మళ్ళీ రిపీట్ కాకుండా చెక్ చేసుకోండి. డే 15 నుంచి 16th వరకు మనం చూసినట్టయితే యాన్షియంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండస్ వ్యాలీ మీద, మౌర్య, గుప్తా గురించి. 17th వచ్చేసరికి పాలిటీలో జ్యుడిషియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు, సిజిఐ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 18th జియోగ్రఫీలో మ్యాపింగ్ గురించి చూడండి. నేషనల్ పార్క్స్, స్టేట్స్ మ్యాప్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. 19th ఎకనామీ మీద, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మీద చూడండి. WTO, IMF, వరల్డ్ బ్యాంక్. 20th కరెంట్ అఫైర్స్ చూసుకోండి. మే 2025 స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా అడుగుతాడు. ఇది మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి. 21 నాడు రివిజన్ చేయండి. దాని తర్వాత మాకు ఇవ్వండి. 22nd నుంచి 23rd వరకు ఎకనామీలో ఇండియన్ ఎకనామీ ఎక్కువ చూసుకోండి. 5 years ప్లాన్ కానీ, NITI ఆయోగ్ కానీ. 24th నాడు అమెండ్మెంట్స్ చూసుకోండి. ఖచ్చితంగా అడుగుతాడు ఈ క్వశ్చన్స్, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్. 42nd, 44th, 73, 74 అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. 25th వచ్చి జియోగ్రఫీ చూసుకోండి. మిస్లేనియస్, మినరల్స్ కానీ, అగ్రికల్చర్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద చూసుకోండి. 26th నాడు హిస్టరీ మిక్స్డ్ చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. ఆల్ ఎరాస్ మీద. 27th కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ 2025 మీద ఎక్కువ చూసుకోండి. నేషనల్, ఇంటర్నేషనల్. 28th నాడు మాకు ఇవ్వండి. 29, 30th అవార్డ్స్ బుక్స్లో భారత్ రత్న, పద్మ అవార్డ్స్, నోబెల్ ఆథర్స్ దీనిల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 31st స్పోర్ట్స్లో మీరు ఒలింపిక్స్ గురించి, క్రికెట్ కప్స్ గురించి, ట్రోఫీస్ గురించి చూసుకోండి. మెయిన్గా రీసెంట్గా జరిగిన క్రికెట్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. 32nd మిస్లేనియస్ జీకే గురించి చూసుకోండి. ఇంపార్టెంట్ డేస్ కానీ, నేషనల్ సింబల్స్ గురించి చూసుకోండి. మిక్స్డ్ టాపిక్స్ ఇన్ పాలిటీ గురించి చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నర్ కానీ, సీఎంస్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. ఏ సీఎం అయినా కూడా మీరు చెప్పగలగాలి. 34th వచ్చేసరికి మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 35th వచ్చేసి రివిజన్ చేసి మాకు ఇవ్వండి. 36th, 7th ఎకనామీ మిక్స్డ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. జిఎస్టీ కానీ, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 38th డిఫెన్స్ అండ్ స్పేస్ మీద చూసుకోండి. ఇస్రో కానీ, DRDO కానీ, మిసైల్స్ కానీ, శాటిలైట్స్ కానీ ఇవి రీసెంట్గా చాలా జరిగినాయి, అవన్నీ చెక్ చేయండి. 39th నేషనల్ స్కీమ్స్లో
స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, MNREGA గురించి చూసుకోండి. 40th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 41 రివిజన్ ప్లస్ మార్క్ ఇవ్వండి. ఇండియాలో ఫస్ట్ ఎవరు, ఇంపార్టెంట్ కమిటీస్ గురించి ప్రతి ఒక్కటి చూసుకోండి. 44th గవర్నమెంట్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ గురించి చూసుకోండి. UN కానీ, UNO కానీ, WHO కానీ, UNESCO కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి. NATO కానీ. 45 పాలిటీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ముందు చదివిండేటివే. 46th జనవరి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. దాని తర్వాత 47th రివిజన్ చేసి మాకు ఇవ్వండి. 48th ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేయండి జీకే మీద, అది కూడా గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, NTPC పాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కవర్ అవ్వాలి. 50th నాడు 1 లీనియర్స్ రివిజన్ చేయాలన్నమాట. అది లూసెంట్ అని ఒక బుక్ దొరుకుతుంది, దాంట్లో రివిజన్ చేయాలి. ఖచ్చితంగా అది కానీ చదివినట్టయితే మీరు ఖచ్చితంగా జీకేలో 20/20 ఈజీగా సాధిస్తారు. 51 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 52nd మార్క్ ఇచ్చి రివిజన్ చేయండి. 53 నుంచి 55 వరకు హిస్టరీ ప్లస్ పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 56 నుంచి 57 వరకు ఎకనామీ మీద, జియోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 58 నాడు నవంబర్ మీద కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 59 గ్రాండ్ రివిజన్ చేయండి. ఆల్ స్టాటిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా రివిజన్ అయిపోవాలి 59 నాడు. 60th నాడు ఫైనల్ మార్క్ అనేది ఇవ్వాలి. నేను ఇప్పుడు దాకా చెప్పిండేటి ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అటెంప్ట్స్ ఎక్కువే ఉంటాయి, యాక్యురసీ కూడా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు నేను టిప్స్ చెప్తానన్నా కదా, అవి చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్ జీకే క్వశ్చన్స్ అనేటివి చాలా అంటే చాలా రిపీట్ అవుతాయి అనమాట గ్రూప్ డిలో. కాబట్టి లూసెంట్ జీకే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైలీ లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాల్సిండేదే. ప్రతి 7th డే మనకి రివిజన్ అనేది జరిగి మార్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిండేదే. ఇలాగని చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు 20/20 జీకేలో సాధిస్తారు. నేను ఇప్పుడు ఏం అడగట్లేదు మీకు, ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వాలి ఇది. ఎవరైతే RRB గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారని మీకు తెలిసి ఉంటుందో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. జై హింద్, జై భారత్.